హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. టమాటా అనేది సన్నగా కట్ చేసుకున్నాను, ఆలు అనేది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కారం అనేది 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను. ఇక్కడ బాండీ అనేది పెట్టిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా ఇలా వేసిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, అది వేస్తున్నాను. ఈ ఆలు అనేది వాటర్ లేకుండా ఆవిరికే మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేస్తున్నామంటే బాగా కుక్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ అయిందో. బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అనేది యాడ్ చేస్తాను. ఈ టమాటా అనేది కూడా సేమ్ ప్రాసెస్ అండి. వాటర్ లేకుండా టమాటాలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మొత్తం ఉడికిపోయే వరకు పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసినామంటే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తాను. టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. చపాతీలకైతే ఈ కర్రీ సూపర్ ఉంటుంది, రైస్ల కంటే కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. అల్లం కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు వేంపాలి. ధనియా పౌడర్ కొద్దిగా, అదే 1 స్పూన్ అని చెప్పాను కదండి, అది కొద్దిగా, పసుపు, కారం వేసేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర అనేది కొంచెం వేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చపాతీలకి, రైస్లే కంటే కూడా చపాతీలకి సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ అనేది 1/2 టీ గ్లాస్ వేస్తానండి గ్రేవీ కోసము. లేకపోతే ఇవన్నీ వెజిటేబుల్స్ ఉడికిపోయినాయి, ఆలు అనేది టమాటో అనేది బాగా ఉడికిపోయింది. గ్రేవీ కోసం మాత్రమే వాటర్ అనేది యాడ్ చేశాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please support me my channel. Thank you for watching.